ज्ञान चैतन्य प्रसारम्। నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ధర్మశాస్త్ర నిపుణులు, మనందరికీ సుపరిచితులు అయినటువంటి బ్రహ్మశ్రీ డాక్టర్ కాకునూరి సూర్యనారాయణమూర్తి గారు. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా. గురుగారు, సుబ్రహ్మణ్య స్వామి స్వరూపం ఎంతో విలక్షణమైనది. స్వామి అని వ్యవహరించే కుమారస్వామి యొక్క స్వరూప వైభవాన్ని ఎలా విశ్లేషించుకోవాలి? స్కంద పురాణం కుమారస్వామి వారికి సంబంధించిన అనేక విషయాలను మన ముందు ప్రస్తావన చేస్తుంది. పురాణాలలో అతి పెద్ద పురాణం స్కంద పురాణం. స్కందుడు కుమారస్వామి, శరవణభవుడు, ఆదిదేవుడు, షాణ్మాతురుడు, షణ్ముఖుడు, మయూరవాహనుడు, శక్తిధరుడు, ఇలా వివిధ నామాలతో ఆ స్వామిని మనం తలుచుకుంటూ ఉంటాం. దేవతల సేనాధిపతి అనే పేరిట కూడా మనం సంబోధిస్తూ ఉంటాం. పురాణాలలో ఉండే వర్ణన, కథలు, అంతరాలు వేరే, భౌతికంగా గమనించే అంశాలు వేరే. వియన్ మండలంలో సూర్యుని చుట్టూ ఈ భూమి ఒక కృత్రిమమైన ఊహాజనిత కక్ష్య ఒకటి ఆధారం చేసుకొని పరిభ్రమిస్తుండగా ఆ కక్ష్యను మనం కుమారస్వామి అని సంబోధించాలి. ఇది ప్రతీకవాదం. భూమి మీద మొలిచేటటువంటి చెట్లు, చేమలు ప్రకృతి పార్వతి, భూమి శివుడు, భూమిలో ఉండేటటువంటి గురుత్వ ఆకర్షణ శక్తి సెంట్రల్ గ్రావిటేషన్ పవర్ గణపతి, ఈ భూమికి ఉన్నటువంటి చలన శక్తి, గతి శక్తి, భౌతికవాద శక్తి, ఇది కుమారస్వామి. కనుక ఆ స్వామిని దేవతల సేనాధిపతిగా సంప్రదాయం వర్ణించింది. నమో నమ శిశుకుమారాయ నమః అని వేదంలో మరి ఒక ప్రస్తావన. శింషిమార చక్రంలో ఈ భూమి కదిలే కదలికలు వర్ణిస్తూ, ఈ కదలికలు ఒక పద్ధతితో కాకుండా ఒకసారి ముందుకు ఓసారి పక్కకు ఈ రకంగా ఉండడంతో కదలికలన్నింటినీ రాహువు పేరిట, సుబ్రహ్మణ్య పేరిట, సర్పం పేరిట శాస్త్రం విభజించింది. సర్ప సర్ప, కదులుట కదులుట అని అర్థం. రాహువు అంటే లేనిది, సర్ప అంటే కదిలేది. కుమారస్వామి అన్న పేరిట మనం పిలిచేటటువంటి ఈ భూమి తిరిగేటటువంటి ఊహాజనిత కక్ష్య నిజంగా లేదు, కనిపించదు. కానీ భూమి అదే మార్గంలో ప్రయాణం చేస్తూ ఉంటుంది. ఈ కదలికలకే కుమారస్వామి. మరి రూపం ఎలా? సర్పరూపంలో. కనుక సనాతన ధర్మం సర్పరూపంలో సుబ్రహ్మణ్యుడిని ఆరాధన చెయ్యాలి అంటూ ఆచారకాండగా శాస్త్ర విజ్ఞానాన్ని ఇలా మనకు తెలియజేసింది. ఆ సుబ్రహ్మణ్య పదాతీన్ అనేటటువంటి వేద ప్రమాణంతో యజ్ఞాగాది కర్తలు నిర్వహించేటటువంటి సమయంలో శ్రౌతకర్మ తెలిసిన పండితులు ఆ యాగశాలలో సుబ్రహ్మణ్యుడు అనే పేరిట ఒక అర్చకుడిని నియమిస్తారు. అతడొక ఋత్విక్కు, ఆచార్యుడు, బ్రహ్మ, ఆగ్నిధ్రుడు, సుబ్రహ్మణ్యుడు. ఈ నలుగురిలో సుబ్రహ్మణ్యుడు చేతిలో ఖడ్గము లేక బరిసె, శక్తి, కర్ర అలా చేతబుచ్చుకొని ఆ యాగ మంటపంలో ఆగ్నేయ దిగ్భాగంలో నిలుచొని ఉంటాడు. అంతా గమనిస్తూ ఉంటాడు. యాగ నిర్వహణ నిమిత్తమై అగ్నిహోత్రం తీసుకురావడం, ఋత్విక్కులు రావడం, అలాగే ఆ ఋత్విక్కులు బయటకు రావడం, ఇలాంటి సందర్భాలు ఎప్పుడు జరిగినా కూడా ముందు దండధరుడైనటువంటి ఆ సుబ్రహ్మణ్యుడు నడుస్తేనే వెనక రథం కదులుతుంది. ఆర్ష విజ్ఞానంలో భౌతిక సామాజిక శాస్త్ర అంశాలను నిక్షిప్తం చేసుకున్న ప్రతీకవాదంగా పురాణాలు సుబ్రహ్మణ్యుడిని సర్పరూపంలో పూజించాలి అనే ప్రస్తావన ఇందుకోసమే చేశాయి. అలాగే మన దేహంలో మళ్ళీ స్త్రీ పుంసయోగోద్భవాం అనే క్రమంలో సాంసారిక పరమైన చైతన్యం కలగడం కూడా వై క్రోమోజోములతో సుబ్రహ్మణ్య స్వరూపమే
కుమారస్వామి స్వరూపమే కనుక ఆ స్వామిని షష్ఠి తిథి నాడు అర్చించాలి అని కూడా బోధించింది ఆర్ష విజ్ఞానం. ఈనాటి విజ్ఞానం, ఈనాటి విశేషం సుబ్రహ్మణ్య షష్ఠి కనుక విశేషంగా సుబ్రహ్మణ్య స్వామిని తలుచుకొని పుట్టలో పాలు పోయడం, సంతానానికి రక్ష కట్టడం, సంతానానికి రక్ష కల్పించే నిమిత్తమై భుజంగ ప్రయాత స్తోత్రం చదవడం లేక వినడం, వివాహం కానటువంటి బాలురకు ఎరుపు రంగులో ఉండే దుస్తులు దానమివ్వడం, కుడి చేతికి ఎరుపు రంగు దారంగా కట్టుకోవడం, ఇవన్నీ కూడా పరిహారాల రూపాలలో పాటించాలి అని బోధించింది. ఇది అంతరార్థం. గురుగారు, షణ్మతాలలో కౌమారం ప్రత్యేకత ఏమిటి? జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధనను షణ్మతాలలో ఒకటిగా సమన్వయం చేయటంలో ఆంతర్యం ఏమిటి? మనమంతా కూడా జగద్గురువులైన ఆ శంకర భగవత్పాదులను స్మరించుకుంటే వారు దయతో మనకు అనుగ్రహించినటువంటి అర్చనా విధానం పంచాయతన అర్చన విధానం. షాణ్మాతులుడిగా ఉండే సుబ్రహ్మణ్యుడిని ఈ పంచాయతన విధానంలో ఎక్కడా కేంద్రీకృతం చేశారు అంటే త్రిశూల రూపంలో అని సంప్రదాయకులు వివరిస్తారు. శంకరుల వారు అందించిన పంచాయతన అర్చనలో గణపతి, వాచిప్య దిగ్భాగంలో లేక నైరుతి దిగ్భాగంలో, ఈశాన్య దిగ్భాగంలో శ్రీమన్నారాయణమూర్తి, ఆగ్నేయ దిగ్భాగంలో సూర్యనారాయణమూర్తి, నైరుతి దిగ్భాగంలో గణపతి, వాయవ్య దిగ్భాగంలో అమ్మవారు, మధ్యలో ఈశ్వరుడు. ఇది శివ పంచాయతనము. ఈ పంచాయతనంలో 6వ శక్తిగా సుబ్రహ్మణ్యుడిని శివ సంబంధంగా మనం ఆరాధన చేసేటటువంటి క్రమంలో శూలధారిగా త్రిశూల స్వరూపంగా ఆరాధన చేయాలి. సమస్త మతములను నిర్ధూమధామం చేసిన ఆ జగద్గురువులు ఒక్కటే ధర్మము, నద్వైతం అద్వైతం అని బోధించేటటువంటి క్రమంలో పంచాయతన అర్చన అనేది మనకు అందించారు. ఇందులో శైవము శివ సంబంధితమైనది, వైష్ణవము విష్ణు సంబంధితమైనది, కాపాలికము తీవ్రమైన దేవతాపరమైన పార్వతీపరమైన శక్తి సంబంధితమైన అర్చనలకు ప్రతీక, గాణాపత్యము గణపతికి సంబంధించిన అంశం, సౌరము సూర్య సంబంధితమైన అంశం. ఇవి కాకుండా 6వదిగా కుమారస్వామి వారికి సంబంధించిన అర్చనలను కూడా ప్రత్యేకంగా నిర్వహించేటటువంటి విధానాన్ని ఈ 5ంటిని ఒకగాటగా చూచిన జగద్గురువులు 6వదిగా ఈ మతాన్ని కూడా త్రిశూల రూపంలో మనకు సూచించారు. క్రమేణా లోకంలో ఈ 5 విస్తరించి ఉండగా ఇందులో మరీ విశేషంగా శైవ వైష్ణవాలే ప్రాచుర్యం పొందడంతో ఈ మతం కాస్త అడుగంటింది అనే చెప్పుకోవాలి. గురువుగారు, సుబ్రహ్మణ్య స్వామిని ప్రధానంగా సర్పరూపంలోనే ఆరాధన చేస్తూ ఉంటాం. సుబ్రహ్మణ్యుడికి సర్పరూపం ఎలా వచ్చింది? పూర్వకాలంలో దేవతలు రాక్షసులకు యుద్ధం జరగగా ఆ రాక్షసులను సంహరించేటటువంటి క్రమంలో ఆ శ్రీమన్నారాయణమూర్తి ప్రయోగించిన ఒక అస్త్రము స్కంద అస్త్రము, సుబ్రహ్మణ్య అస్త్రము. అస్త్రం ప్రయోగించే విధానంలో సర్పరూపం, జలరూపం, వాయురూపం లేక కదలికలతో కూడుకున్న ఏదైనా ఒక రూపం పొంది ఉంటేనే రాక్షస సంహారం స్థిరపడుతుంది కనుక ఆ శ్రీమన్నారాయణమూర్తి సుబ్రహ్మణ్యుడిని సర్పరూపంగా భావన చేసి అస్త్రంగా ప్రయోగించి రాక్షస సంహారం చేశాడు అనేటటువంటి కథ విస్తృతంగా పండిత వర్గంలో ప్రాచుర్యంలో ఉంది. ఈ కథను అనుసరించే మనమంతా ఆ సుబ్రహ్మణ్యుడిని సర్పరూపంలో ఆరాధన చేస్తున్నాం. ఇది కాకుండా శివకేశవుల వ్యవహారమే అని కాకుండా గణపతి కుమారస్వామి ఈ ఇరువురికి సంబంధించి కూడా గాణాపత్య ఆధిపత్యం ఎవరికి ఇవ్వాలి అనేటటువంటి సందర్భం వచ్చినప్పుడు గణపతి తన వాహనాన్ని అధిరోహించి లోకాల సంచారం చేయగా సుబ్రహ్మణ్యుడు సర్పరూపాన్ని ధరించి సంచారం చేసినట్లుగా కూడా శివపురాణం అభివర్ణిస్తుంది. ఈ కథలు కాకుండా అనేక ఉపకథలు ప్రాంతీయ విశేషాత్మక కథలలో కుమారస్వామి వాహనం నెమలి. ఆ నెమలికి సంబంధించిన సహజమైనటువంటి ఆహారం సర్పం. తన వాహనాన్నే
తనకు ఆహారంగా మారే విధంగా లేక తాను ఆహారంగా మారే విధంగా స్వామి మారతాడా? నియంత్రించే శక్తి కలిగి ఉంటాడు కనుక ఆ కుమారస్వామి సర్పరూపాన్ని ధరించి మయూరాన్ని నియంత్రించే శక్తి కలిగి ఉన్నాడు. సహజమైన శత్రువును కూడా నియంత్రించేటటువంటి శక్తి మనం పొందగలగాలి. కుమారస్వామిని సర్పరూపంలో ఆరాధన చెయ్యాలి. ఇది అంతరార్థం. గురుగారు, నాగుల చవితి నాడు అలాగే సుబ్రహ్మణ్య షష్ఠి నాడు పుట్టలో పాలు పోస్తారు కదా, ఇందులో ఆంతర్యం ఏమిటి? సుబ్రహ్మణ్యుడు సర్పరూపంలో ఆరాధనలు స్వీకరించేటటువంటి సమయంలో సంతాన భాగ్యాన్ని మనకు ప్రసాదిస్తాడు అని ఆర్షవాక్యం. నాగుల చవితి నాడు శ్రావణ మాసంలో కానీ కార్తీక మాసంలో కానీ పుట్టను చేరి చూచి నమస్కరించి ఆ నాగరాజుకు క్షీరములు సమర్పించి సలిమిడి అర్పించి ఉపవాసాలు పాటించేవారు తెలుగువారు. అలాగే సుబ్రహ్మణ్య షష్ఠి నాడు కూడా విశేషంగా సర్పరూపంలో ఆ కుమారస్వామిని ఆరాధించే క్రమంలో ఈనాటి కాలంలో పుట్టకు వెళ్ళి పాలు పోయడం ఉందే కానీ ఒకనాటి కాలంలో సుబ్రహ్మణ్య స్వామి అర్చన అనగానే ఇంటిలోనే పుట్టను సిద్ధం చేసుకోవడం, ఇంటిలోనే వివాహం కానటువంటి బాలురకు వస్త్రాదికాదులను అందించడం, బ్రహ్మచారులను పూజించడం, ఉపవాస వ్రతాన్ని పాటించడం విశేషంగా ఉండేది. పుట్టకు వెళ్ళి పుట్టను చూచి పుట్టమన్ను తెచ్చి ఇంటిలో ఇంటి ద్వారానికి ఇరువైపులా కూడా సర్పములను చిత్రించడం నాగుల చవితికి సంబంధించిన విశేషం కాగా, పుట్టమంటితో ఇంటిలోనే పుట్టను సేకరించే విధంగా సిద్ధం చేసి ఇంటిలో అర్చన చేయడం సుబ్రహ్మణ్య షష్ఠికే ప్రత్యేకం. అలాగే త్రిశూలాన్ని సుబ్రహ్మణ్య స్వామికి విశేషంగా ప్రాతినిధ్యం వహించే విధంగా అర్చించడం కూడా మనం గమనించవచ్చు. ఎలా చేసినా సుబ్రహ్మణ్య ఆరాధన అనగానే మారేడు చెట్టు, వేప చెట్టు, రాగి చెట్టు ఈ 3 మహావృక్షాలను పూజించాలి. మారేడు చెట్టు, వేప చెట్టు, రాగి చెట్టు లభించని ఎడల ఈ 3 మహావృక్షాలకు సంబంధించిన మొక్కలను సైతం సేకరించి మొక్కల పెంపకం అభిరుచిగా ఉండేవారికి దానంగా ఇచ్చినా కూడా సుబ్రహ్మణ్య అనుగ్రహం తప్పక మనకు లభిస్తుంది. అందులో సుబ్రహ్మణ్యుడికి సంబంధించి సంతాన భాగ్యం ప్రత్యేకంగా సూర్య పురాణం అనే పేరిట ఉన్న ఉపపురాణంలో కృత, త్రేత, ద్వాపర, కలి ఈ 4 యుగాలలో కూడా ఉన్నటువంటి దైవం సుబ్రహ్మణ్యుడే అని వివరించిన ఈ పురాణం 4వ యుగంలో కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారు సుబ్రహ్మణ్యుడి ఈ కలియుగ అవతారంగా వర్ణిస్తుంది. స్కాంద పురాణంలో కూడా ఈ శ్లోకాల ఛాయలను మనం గమనించవచ్చు. వ్రత చూడామణి అనే గ్రంథంలో ఈ శ్లోకాలు మనకు లభిస్తాయి. వెంకటేశ్వర స్వామి వారు 2 భుజములకు సర్పములతో అలంకరింపబడి ఉండడం మనం గమనించే అంశం అవుతుంది. అలాంటి ఆ సుబ్రహ్మణ్య స్వామి వారి సేవ వలన సంతాన భాగ్యం కలుగుతుంది. సర్పాలలో సంతానం ఎక్కువ. ఒకసారిగా అనుకుంటే 60కి పైగా 70కి పైగా ఆ గుడ్లను అందించిన అనంతరం పొదిగే క్రమంలో ఆ పాములు సర్పజాతిని విశేషంగా వ్యాపింపజేస్తాయి. అనాదిగా మన దేశంలో సర్పజాతులతో సంబంధాలు కలిగి ఉండడం మహాభారతాది గ్రంథాలలో కూడా మనం చూడవచ్చు. మహాభారతం ప్రారంభమే సర్పయాగంతో అని కూడా మనం జ్ఞాపకం తెచ్చుకుంటే సర్పాలతో తెలుగు వారికి మానవ జాతికి ఉండే సంబంధం విడదీయరానటువంటిది. సంతానం విశేషంగా వృద్ధి పొందాలి అనేటటువంటి వారు నాగుల జాతులను పూజిస్తారు, సర్పాలను ఆరాధన చేస్తారు. అలాగే సుబ్రహ్మణ్య షష్ఠి నాడు ఇంటిలో మట్టితో పుట్ట చేయడం ప్రత్యేకం. నాగుల చవితికి పుట్ట వద్దకు వెళ్ళి మట్టితో పుట్ట దగ్గర ఉండే ఆ మట్టిని సేకరించి ఇంటికి ప్రధాన ద్వారానికి ఇరువైపులా కూడా సర్ప రూపాలను చిత్రించడం ప్రత్యేకం ఆచారం. గురుగారు, నాగదోషాలు, కాలసర్ప దోషాలు అంటే ఏమిటి? అలాగే సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధన చేయటం వల్ల ఈ దోషాలను, జాతకపరమైనటువంటి ఈ దోషాలను తొలగించుకునే అవకాశం ఉంటుందా? తప్పకుండా ఉంటుంది. ఎందుకని అంటే పురాణ కథనంలో ఉండే అంశం ఏమిటి అంటే దేవదానవులు అమృతం కోసం సముద్రాన్ని మథించేటటువంటి సమయంలో రాక్షస స్వరూపం
ఆ అమృతాన్ని స్వీకరించే ప్రయత్నం చేయగా శ్రీమన్నారాయణమూర్తి ప్రయోగించిన చక్రం కారణంగా రెండుగా విభజింపబడిన ఈ రాక్షస దేహం రాహుకేతువులుగా మారినట్లుగా కూడా మనం పురాణ కథనాలలో చదువుకుంటూ ఉంటాం. రాహువు కేతువు అనే క్రమంలో కేతువుకు శరీరం లేదు, రాహువుకు శిరస్సు లేదు అని కూడా ఆ పురాణ కథనం వివరిస్తుంది. ఒకటిగా ఉండే దేహం రెండుగా విభజింపబడడంతో శిరస్సు లేనటువంటి దేహం మాత్రమే కల రాహు స్వరూపం నా శిరస్సు ఏమైంది అంటూ పైవైపుగా వెతికే ప్రయత్నంలో అహంకార స్వరూపంగా మనం గుర్తిస్తాం. శరీరం లేని కారణంగా కేతువు నా దేహం ఏమైంది అంటూ క్రింద వెతకడంతో కేతు స్వరూపాన్ని వేదాంతపరంగా ఆత్మ ఆలోచనలతో కూడుకున్న స్వరూపంగా ఈ జ్యోతిష విజ్ఞానం లేక వైజ్ఞానిక ఖగోళ విజ్ఞానం వివరిస్తుంది. శతభిషం, ఆర్ద్ర, స్వాతి ఈ 3 నక్షత్రాల వారికి జీవితం రాహు దశతో ఆరంభమవుతుంది. కనుక ఈ నక్షత్రాల వారిలో అహంకారం ఎక్కువ, నేను నాకు తెలియదా అన్నట్లుగా ఎక్కువ అని ఎందుకంటారంటే శిరస్సు లేదు, ఆలోచన లేదు కనుక ఊర్ధ్వం వైపు చూస్తూ ఉంటారు. మఘ, అశ్విని, మూల ఈ 3 నక్షత్రాలు కేతు నక్షత్రాలు కనుక వేదాంతంతో జ్ఞానపీడ అంచకారయేత్ అనే జ్ఞానంతో ఇలా చూస్తూ ఉంటారు. రాహు నక్షత్ర సంబంధంగా చెప్పే శ్లోకంలో చక్షుప్రీడోపశాంతయే కన్ను ఎక్కడికి పోతుందో అక్కడికి రాహు నక్షత్రాల వాళ్ళు పరిగెడుతూ ఉంటారు. కాలసర్పదోషం అనే క్రమంలో గ్రహాలన్నీ ఒకవైపున వచ్చేస్తే అలాగా ఉండేటటువంటి పరిస్థితులలో జన్మించిన వారిలో మానసిక చిత్త విభ్రమలు ఎక్కువ, స్థిరత్వం తక్కువ. ఆ స్థిరత్వం స్థిరత్వం లేకపోవడం, నిలకడలేనితనం కారణంగా వచ్చేటటువంటి అశాంతిని పోగొట్టుకోవాలి అంటే కాలసర్పదోషం ఉన్న వాళ్ళంతా కూడా సుబ్రహ్మణ్య షష్ఠి నాడు ఉపవాస వ్రతం పాటించాలి. కాలసర్పదోషం 144 రకాలు. ప్రతి జాతకంలో కూడా కాలసర్పదోషం ఉంటుంది. శంఖపాల, తక్షక, వాసుకి ఇలా పేర్లతో చెప్పినప్పటికీ 144 రకాలు కనుక ప్రతి జాతకంలో ఈ దోషం ఉంటుంది. తొలగించుకోవాలి అంటే మట్టుకు ఇందాక మనం చెప్పుకున్న శతభిషం, స్వాతి, ఆర్ద్ర రాహు నక్షత్రాలు, అలాగే అశ్విని, మఖ, మూల కేతు నక్షత్రాలు వీరు మాత్రమే కాకుండా అన్ని నక్షత్రాల వాళ్ళు కూడా సుబ్రహ్మణ్య షష్ఠి నాడు ఉపవాస వ్రతం పాటించడం, ఎరుపు వస్త్రాలను ధరించడం, ఎరుపు వస్త్రాలను వివాహం కానటువంటి బాలురకు 12 ఏళ్ల వయసు లోపల ఉండేటటువంటి బాలురకు బహుమానంగా ఇవ్వడం, చలిమిడి స్వీకరించడం, నేలపైన నిద్రించడం, ఉపవాస వ్రతాన్ని కొనసాగిస్తూ వీలు కుదిరితే రాత్రి వేళ కూడా నిద్రపోకుండా జాగరణ కొనసాగించడం, ఈ 5 నియమాలు పాటించినట్లయితే కాలసర్పదోషం తొలగిపోతుంది. గురుగారు, సుబ్రహ్మణ్యుడిని, రాహును, కేతువును సర్పాకృతుల్లో సమన్వయం చేస్తారు. మన సంస్కృతిలో నాగారాధనకు ఉన్నటువంటి ప్రాధాన్యత ఏమిటి? వివిధ సందర్భాలలో నాగములను కీర్తించాలి, ఆరాధించాలి. ఈ ధర్మశాస్త్రం ఎలాంటిది అంటే దుర్యోధనుడి ధ్వజం సర్పం. దుర్మార్గుడు కదా, కానీ సర్పం కేతనంగా కల వీరుడే. అర్జునుడు నాగకన్యక ఉలూచిని వివాహం చేసుకున్నాడు. జీమూత వాహనుడు నాగములను రక్షించడం కోసం ఆత్మత్యాగానికే సంసిద్ధుడయ్యాడు. అర్జునుడిని సంహరించడం కోసం సాక్షాత్తు కర్ణుడు నాగాస్త్రాన్ని సంధిస్తే ఏం చెయ్యాలో దిక్కుతోచని పరిస్థితిలో ఉండే అర్జునుడిని కాపాడడం కోసం కృష్ణుడు రథాన్ని కుడికాలితో నేలకు అదిమి వేసి 1 అడుగు దిగిచివేసే విధంగా చేయడంతో ఆ నాగాస్త్రం అర్జునుడి కిరీటాన్ని నేలపైన పడేలాగా చేసింది. ఏ అస్త్రం ప్రయోగించినా ఈ వీరుడిని నియంత్రించడం కష్టం అని భావించిన ఇంద్రజిత్తు రామలక్ష్మణులను, అలాగే ఒకానొక ప్రత్యేక పరిస్థితిలో ఆంజనేయుడిని బంధించడం కోసం నాగాస్త్రాన్ని సంధించినట్లుగా శ్రీరామాయణం అభివర్ణిస్తుంది. నాగవల్లి దళైర్యుక్తం
తమలపాకులకు నాగవల్లి అనే పేరు కూడా ఉంది. తెలుగు వారికి సంబంధించి అనాదిగా నాగజాతి, నాగాలాండ్ ప్రాంతంతో ఆరంభం చేసి దేశమంతా కూడా విస్తరించిన ఒకానొక ప్రత్యేక జాతిగా నేడు మనం సంభావించేటటువంటి తరుణంలో ధర్మాన్ని, న్యాయాన్ని జ్ఞాపకం తెచ్చుకునే నిమిత్తమై భారత భాగవత రామాయణాలలో ఉండేటటువంటి సుప్రసిద్ధ ఘట్టాలన్నింటినీ జ్ఞాపకం చేసుకున్న నేపథ్యంలో సుబ్రహ్మణ్యుడు, రాహువు, కేతువు, జాతక దోషాలు, అలాగే కాలానికి సంబంధించిన గుర్తింపులు ఇవన్నీ కూడా సర్పరూపంలో కీర్తించేటటువంటి విధానాన్ని పురాణ జ్ఞానం అందించింది. సర్ప అంటే కదలిక అని అర్థం. కదిలేది, కదిలించేది, మారేది, మార్పించేది, పెనునిద్ర వదిలించేది అన్నాడు శ్రీశ్రీ ఒకానొక సందర్భంలో. అది మాట. కదిలేది, కదిలించేది ఇది సర్పం. మనం వింటున్నాం, ఆలోచనలు కదులుతున్నాయి, చూస్తున్నాం, కనురెప్పలు కదులుతున్నాయి, తెలుసుకుంటున్నాం, కాలం అఖండంగా కదిలిపోతుంది, విశ్వమంతా కూడా కదులుతూనే ఉంది. ఈ కదిలేటటువంటి శక్తికి సుషుమ్న అని పేరు. మన దేహంలో ఉండేటటువంటి వెన్నుపూస సుషుమ్న, కేంద్రం, మూలాధార చక్రం, సర్పరూపంతో పోల్చేటటువంటి అంతరార్థం కూడా ఇదే. సుషుమ్న సూర్యరశ్మిశ్చంద్రమా గంధర్వస్స. వెన్నుపూస అడ్డంగా ఉంటే జంతువు, నిలువుగా ఉంటేనే మనిషి. వెన్నుపూస, స్పైన్, రిప్స్ 24తో ఉండేది నిటారుగా ఉండాలి. అది వంకిపోతే వృద్ధాప్యం. చదువుకునే చదువంతా కూడా జ్ఞానం ఏ బుర్రలో, ఆలోచనలలో మనం పాలు పోస్తున్నాం. ఊర్ధ్వముఖంగా ఆలోచన చేయడం. పాముకు పాలు పోయడం అంటే వెన్నుపూస సుషుమ్నను కేంద్రీకృతంగా ఉండి, చుట్టగా ఉండి, నిద్రావస్థలో ఉండేటటువంటి జ్ఞానాన్ని మేలుకొల్పే ప్రయత్నం చేయడమే. బ్రహ్మగ్రంథి విభేదిన్యై అనే అంతరార్థం కూడా ఇదే. కనుక సుబ్రహ్మణ్యుడిని, కాలసర్ప సంబంధంగా రాహుకేతువులను, కాలాన్ని సర్పరూపంలో ఆరాధన చేయడం అంటే జ్ఞానాన్ని పెంచుకునే ప్రయత్నం చేయడం. తెలిసిన విషయంతో తెలియని విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయడమే సుబ్రహ్మణ్య ఆరాధన. గురుగారు, ఇవాటి మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ఈ ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. కృష్ణార్పణం. ఇది ఇవాటి మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.